ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీపై నాకు చాలా కోపంగా ఉంది. నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవర్తనను అలవర్చుకోకు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా కామెంట్ రాయాలనుకుంటే మీ సమస్యల గురించి కానీ కష్టాల గురించి కానీ నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. నీవు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, నా హృదయమందు నీకు స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు. ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి, నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు. నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. నీ మనసు ఆలోచనలు చెడు వైపు వెళ్తున్నాయి. అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు. పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే. నీవు ఏం చేయలేకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళ్తే చాలా నష్టపోతావు. నీకు కావాల్సింది తిండి బట్ట. దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు, అన్నీ చేకూరుతాయి. కాదు నా ఇష్టమని అంటావా? ఇక నీ కర్మ అని నేను వదిలేయక తప్పదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు మీకు అన్ని రకాలుగా హెచ్చరిస్తూ ఉంటాను. మీకు బుద్ధి చెప్పడం దండగానే అర్థమైంది. ఎన్ని మార్లు మొత్తుకున్నా వినరా? నా భక్తులమని చెప్పుకుంటూ మీరు చేసే ఈ పనులు చూస్తుంటే ఏ విధంగా మిమ్మల్ని మార్చాలి అన్నది నాకు కూడా పాల్పోవడం లేదు. మీ తోటి వారిని చూసైనా తెలుసుకోండి. ఎన్ని రోజులు సాగుతోందని ఇలా అనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాబా మాపై కోపంగా ఉన్నావు అని, మేము ఏం చేశామని అని అడుగుతున్నారు కదూ. ఏమి అనుకుంటున్నారే కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వారు మాత్రం తాము చేసేది అంతా మంచిదే అని అనుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. తెలుసుకోండి, చెప్తాను వారు ఏం చేస్తున్నారు. ఒకరి విషయాలు సేకరించిన వారి ఆప్తులకు తప్పుగా చేరవేస్తూ వారి ఇరువురి మధ్య గొడవ సృష్టించి సంబరపడుతున్నారు. ఇంకా అలా చెప్పుకుంటూ ఉంటే కనుక మీపై మంచి ఉద్దేశం వస్తుందని మీరు భావిస్తున్నారు. అలా ఎప్పటికీ అనుకోవద్దండి. నిజం ఎప్పటికీ దాగదు. నువ్వు చెప్పిన చెడు ప్రచారం అంతా కూడా తెలిసిపోతుంది. కొందరైతే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడిపోయేలా చేయడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగలించడం అంటే ధనం ఒకటే కాదు, వారికి అవసరమైనది ఏదైనా సరే తమ ఒంటికి కానీ తమ మెదుడికి కానీ ఇసుమంతైనా శ్రమ పెట్టకుండా ఇలా ఇతరుల నుండి సులువుగా దొంగలించి తమది అని చలామణి చేసుకుంటూ ఉంటారు. ఇలా ఒకటి కాదు, అవతల వారి నుండి ఎంత లభిస్తే అంత అక్రమంగా తమదే అన్నట్లుగా ఉపయోగించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇటువంటి వారందరూ తెల్లవారగానే నాకు పరమ భక్తులుగా పూజలు చేస్తూ ఉంటారు. వారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారేమో, వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజిస్తే నేను వారిని రక్షణగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటానని. అటువంటిది ఎన్నటికీ కూడా జరగదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు మారడానికి అవకాశం ఇస్తాను. ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి వారికి కొన్ని సూచనలను ఇస్తూ ఉంటాను. బాగుపడతారు. మిగిలిన వారు చేసిన దానికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే. అందుకు నేను మీకు పదే పదే చెప్తాను, మంచిగా ఉండండి. కొన్ని రోజుల్లో ఇబ్బందులకు బాధపడిన జీవితాంతం సుఖంగా ఉంటారు. మీ తర్వాతి తరాలకు మేలు చేసిన వారవుతారు. ఎవరి చేసిన పాపమో నాకు తగిలింది, ఎవరు చేసిన కర్మలన్నో ఆ కర్మల నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు కదా. మనం చేసిన కర్మలు, మనం చేసిన తప్పులను బట్టి మన పిల్లలకు ఎలాంటి
రాత రాసిపెట్టి ఉంటుందనేది మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు తప్పొప్పులను చేయడం వలన నువ్వు అనుభవించకపోవచ్చు ఆ కష్టాలన్నీ, కానీ నీ తరువాతి తరాలు అనుభవించక తప్పదు. అలా ఎప్పుడు కూడా మీరు మంచి మార్గంలోనే ప్రవేశించాలని అనుకోండి. మీకు ఎప్పుడూ కూడా నేను సన్మార్గంలో ప్రవేశించడానికి సన్మార్గంలో ఉండేందుకు దారి చూపిస్తూ ఉంటాను. కానీ మీరే ఎప్పుడు కూడా పట్టించుకోకుండా బాబా చెప్పింది ఏంది, నేను వినడం ఏంది అనే విధంగా మీరు నడుచుకుంటే కనుక ఇంకా ఎప్పటికీ నేను మిమ్మల్ని మార్చలేను. 17 సంవత్సరాల క్రితం నీకు ఈ కష్టాలు మొదలయ్యాయి, నేను ఒప్పుకుంటాను. అద్భుతమైన కాలం ఇప్పుడు నీకు నడుస్తుంది. నీకు ఇక నుండి అంతా యోగ్యమైన కాలం. గత 17 సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఈ 17 సంవత్సరాల నరకయాతన సాధారణమైనది కాదు. నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి. ఇది అక్కడి నుండి అవమానాలు, చీత్కారాలు ప్రారంభమయ్యాయి. అవన్నీ ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కాలం నెట్టుకొని వచ్చిన మీ కుటుంబానికి అభినందనలు. అలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు నీకు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను. అప్పుడు మీరు ధనం పోగొట్టుకోవడంలో మీకు చెడు రోజులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ ధనం మీకు తిరిగి లభించడం ద్వారా మీకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో రెట్లు పెరిగి మీకు అందుతుంది. తద్వారా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ దూది పింజల్లా తేలిపోతాయి. మిమ్మల్ని చీత్కరించిన వారే మిమ్మల్ని సత్కరిస్తారు కూడా. అవమానించిన వారు అభినందిస్తారు. మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో ఇన్నాళ్ళు బాధలు పడ్డారు. ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవం, నలుగురిలో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది. మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రెట్ల సంతోషం కలుగుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి గృహం, కోరుకుంటున్నటువంటి జీవితం, మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ మీకు తప్పకుండా లభిస్తాయి. మీ జీవితంలో మీకు మంచి జరిగేవన్నీ మీ చెంతనే ఉంటాయి. ఇకపై అన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషాల వెల్లువ చేసుకోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. ఇదిగో ఇలా చూడు. ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావు కదూ? నిన్ను ఏమని పిలవాలి? నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? పలుమార్లు చెప్పినా కూడా నేను ప్రేమతో చెప్పాను, చెప్పాను. అయినా సరే నీలో ఏమాత్రం మార్పు లేదు. అందుకనే నేను నిన్ను నా బిడ్డ అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే. ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తన పెంచుకుంటున్నావు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది? ఎప్పుడు కూడా ఎందుకు అంత కోపాన్ని అలవర్చుకుంటూ నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నావు? కాని వారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వారిని చేతగాని వాళ్ళలా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు. చేసిందంతా నువ్వు చేసి నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వారు ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అణగతొక్కాలని చూస్తున్నావు. వారికి నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకుంటున్నావు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? వారికి జ్ఞానం ఉంది కాబట్టి. ఇంటి గుట్టు బయటకు వేయడం వల్ల ఇంట్లో ఏం జరిగినా కూడా బయటకు తెలియకూడదని వారి సిద్ధాంతం. నువ్వు ఎలాంటి వాడివంటే నువ్వు అనుకున్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు. నువ్వు వేసే కేకలకు నీ చుట్టుపక్కల వాళ్ళు దగ్గర మీ ఇంటి వాళ్ళు చులకనైపోతారు. అది భరించలేక వారు ఏం చేసినా మౌనంగా ఉంటున్నారు. అదే అదునుగా చూసి నువ్వు ఈ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎన్నిసార్లు హెచ్చరించా నిన్ను. వారు నీకు దొరకడం నీ అదృష్టం. అటువంటి వారిని నువ్వు విలువ ఇవ్వి చూసుకోవాలి కదా. అటువంటి వారితో నీ జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి. కానీ నువ్వు వారిని నీ మాటలతో, చేతలతో ఎంతో మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నావు. కానీ అవన్నీ వారు మౌనంగా భరిస్తూ నువ్వు ఏం చేసినా కూడా సర్దుకొని పోతూ ఉన్నారు. అలాంటి వారికి ఎప్పుడు కూడా నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడును మాత్రం తలపెట్టొద్దు.
నీ బాధలను, నీ కష్టాలను చూసి నీకు ఆసరాగా నిలబడాలని అనుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం వారిని ఎప్పుడూ కూడా చీత్కరించుకుంటూ, బాధ పెట్టుకుంటూ నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. నువ్వు సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా సంతోషపెట్టాలనే ఆలోచనను నువ్వు ఏర్పరచుకోవడం లేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి అయిపోతావు. ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా నువ్వు ఒంటరివే. ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది కాబట్టి. నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు, ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అన్నది వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరు అనేది అలా ఉంది కాబట్టి. ఎవరైనా ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు. ఎందుకని నీకు అంత అహంకారం? నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలా జరగదు. అలాంటి వారిని బాధ పెడుతూ నువ్వు ఏం మూట కట్టుకుంటావు? ఒక్క పాపాన్ని తప్ప. ఇలా చూడు, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తుంటే నువ్వు ప్రమాదంలో తప్పకుండా పడతావని. నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా, ఎంతో మంచివాడిగా, ఏమీ తెలియని అమాయకుడిలా చక్కగా నటిస్తావు. నీ నటన ఇంట్లో వాళ్లకు తెలుసు, నీ కుటుంబానికి తెలుసు నువ్వు ఎలాంటి వారివని. వారు తర్వాత నాకు తెలుసు. అలా ఎలా తెలుస్తుందని అనుకుంటున్నావు కదూ? నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా? నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రవర్తించే తీరంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా నాకు తెలియకుండా ఉంటుందా? వారు చాలా మంచివారు కాబట్టి నీ బండారాన్ని వాళ్ళు బయట పెట్టకుండా అలానే ఉంటున్నారు. నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది నాకు. వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసా? ఏమనంటే ఇంకొంతకాలం నువ్వు మారుతావేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు మారకపోతే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వారికి అంత విరక్తి కలుగుతుంది నీతో జీవించడం అంటే. నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని? నీ కుటుంబం తప్ప. తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వారు లేరు. ఒకవేళ నీకు తోడబుట్టిన వారు కూడా ఒకవేళ ఉన్నట్లయితే వారు కూడా నీ ప్రవర్తనను చూసి భయపడి నీ ఇంటికి రావడమే మానివేశారు. నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టుకున్నావంటే నీ ఎంత దురదృష్టవంతుడు. ఈ జన్మలోనే ఎక్కడా కూడా పుట్టలేదని అనుకుంటాను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు నీపై. అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఒకటే చెప్తున్నాను, నీకు హెచ్చరిస్తున్నాను. కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో నువ్వు మారావా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు. ఎందుకంటే వారందరూ కూడా కలిసే ఉన్నారు కాబట్టి. కానీ నువ్వు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదు. నువ్వు అందరిలో ఉన్నా ఒంటరిగానే బ్రతుకుతున్నావు. చేసిందంతా నువ్వు చేసి కానీ బాధించేది మాత్రం వారిని. ఎందుకు బాధిస్తున్నావు? వారు ఏం చేశారని వారిని అలా బాధిస్తున్నావు? వారు తరపున నేను నిన్ను అడుగుతున్నాను. వారు అడగలేరు. వారికి అడగడానికి ధైర్యం కూడా లేదు. నీ గురించి తెలుసు కాబట్టి వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేసి నిన్ను ఎదిరించారంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు. కానీ వారు అది కూడా చేయాలని అనుకోవడం లేదు. నువ్వు మారడానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు. ఆ సమయం కనుక అయిపోయిందంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టారు. బాబా, అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు తండ్రి నాకు తెలియజేసుకున్నారు. ఎన్నోసార్లు హెచ్చరించాను. నువ్వు మారలేదు. ఇదే చివరిసారి నిన్ను హెచ్చరించడం. మారుతావా లేదా అన్నది ఇక నీ ఇష్టం. మారితే అదృష్టవంతుడివి, మారకపోతే ఇక నీ కర్మ నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నీ కష్టాల నుండి విముక్తి లభించే ఏర్పాటు చేస్తాను. దానికి నువ్వు ఒక పని చేయాలి. అదేమిటో నీకు తెలియచేస్తాను. అంతకంటే ముందు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎన్నడూ నువ్వు చెడు ఆలోచనలకు రానివ్వద్దు. ఎవరికి హాని కలిగించకూడదు. నువ్వు ఏ కష్ట సమయంలో ఎటువంటి మంచితనం కలిగి ఉన్నావో కష్టాలు తొలగిన తర్వాత కూడా అలాగే ఉండాలి. గర్వం దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉండాలి. ధనం చేతి నిండా ఉందని అతిగా ఖర్చు చేయకూడదు. అత్తామామలను, భర్తను, పిల్లలను నిర్లక్ష్యంతో చూడకూడదు. లేమి ఉన్నవారిని చూసి హేళనగా మాట్లాడకూడదు.
నీ మనసులో సహాయపడాలి అని అనిపిస్తే సహాయపడు, లేకపోతే మౌనంగా ఉండు. పిల్లలను విలాసాలకు, చెడు అలవాట్లను చేయవద్దు. నలుగురిలో కలిసిమెలిసి ఉండే విధానం నేర్పు. ఇన్ని చేస్తేనే నన్ను ఈ కష్టాల నుండి బయటకు తీసుకొస్తావా బాబా అని నువ్వు నన్ను అడిగితే అవును అనే నేను చెప్తాను. ఎందుకో తెలుసా? నేను ఒకటి అడుగుతాను, అది నీ దగ్గర ఉన్నందువల్లే నీకు ఈ కష్టాలు. దానిని నేను స్వీకరించి నిన్ను విముక్తురాలిని చేస్తాను. ఏమిటది నీకు ఇచ్చే గొప్ప కానుక? నా దగ్గర ఏముంది బాబా అని అంటున్నావా? ఉంది కనుకనే అడుగుతున్నాను. అదే తల్లి, నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు గురి చేస్తున్న నీ యొక్క పాపకర్మలన్నీ నాకు దారపోయి అవి నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు మంచి పుణ్యకర్మలను నేను ఇస్తాను. ఇదేమీ నేను నీకే ఇస్తున్నాను అని అనుకుంటున్నావా? కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ పని నాకు రాసిపెట్టి ఉంది. ఎవరికి ఏది అవసరమో అదే వారికి ఇస్తూ వారి దగ్గర నుండి తీసుకుంటూ ఉంటాను. అది పాపమైన పుణ్యమైనా సరే వారి భాగ్యాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అమ్మా, నువ్వు నా ఎదుట నిలబడి ఇలా ప్రార్థించు, బాబా, నేను ఇంతవరకు ఎన్నో హీనమైన పరిస్థితులను అనుభవించాను. ఇకపై ఈ పాపకర్మలన్నీ నీకు అప్పగిస్తున్నాను. నన్ను అనుగ్రహించి కాపాడు అంటూ నాకు సమర్పించు. ఆపై ఈ జీవితంలో మంచి రోజులు గమనిస్తే నీకు సర్వం అర్థమవుతుంది. కానీ నేను చెప్పినవన్నీ పాటించాలి. గుర్తుంచుకో, పాపకర్మలు నువ్వు దారపోయాలి, కానీ పుణ్యకర్మలను నేను స్వయంగా తీసుకోగలను. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా నీ కుటుంబంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు మనోవేదన పడుతున్నావు. నేను అంతా గ్రహిస్తూనే ఎప్పుడు కూడా ఉంటాను. నీ వేదనకు కారణం నేను అర్థం చేసుకున్నాను. ఆ కారణం చెప్తాను. ఒక తీపి కబురు చెప్తాను. ఆ తర్వాత మరలా ఎప్పుడు బాధ అనేది నీ దరిదాపులకు రాదు. నీకు అతి పెద్ద కోరిక అదే కదా. ఇక ఆ కోరికే నెరవేరితే నీకు ఏం దిగులు ఉంటుంది చెప్పు? నీ దిగులుకు కారణం నీ బిడ్డల గురించే కదా. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాక దిగులుతో బెంగ పెట్టుకుంటూ ఉన్నావు. ఎందుకు తల్లి అంత ఆందోళన చెందుతున్నావు? నీ బిడ్డలకు దారి చూపించమని ఎలా అనుకుంటున్నావు? చూపించనని నేను నీ బిడ్డల కోసం అంతా సిద్ధం చేసి ఉంచాను. ఇప్పటి వరకు సమయం రాలేదు, అందువల్లే నీకు సహాయం అనేది అందలేదు. ప్రతిరోజు నువ్వు నన్ను నీ బిడ్డల కోసం ప్రార్థించే తీరు నా మనసును కలిచివేసేది. నేను కూడా అనుకునేవాడిని, నా బిడ్డలందరికీ త్వరగా మంచి జరగాలని. నీవు అడిగిన వెంటనే నేను నువ్వు కోరినది ఇవ్వగలను, కానీ అది వారి దగ్గర ఉండదు. వారికి చేయాల్సిన సమయంలో మాత్రమే నేను ఏది ఇచ్చినా, నువ్వు ఏది కోరినా ఆ ఫలితం వారి జీవితాంతం అంటిపెట్టుకొని తప్పకుండా ఉంటుంది. అందుకే నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను, ఓర్పు ఉంటే కోరుకున్న దానికంటే ఎన్నో రెట్ల శుభ ఫలితాలు పొందవచ్చు అని. నువ్వు నీ బిడ్డలకు ఉద్యోగం రావాలని అడిగావు, కానీ అది ఈ రోజు వరకు రాకపోయేసరికి నీకు దిగులు కలుగుతుంది. కానీ సమయం బాలేనప్పుడు అందే ఏ ఫలం వారి చేతిలోనూ నిలబడదు. అందువల్లే ఇంత ఆలస్యం జరిగింది. కానీ వారికి ఇన్నాళ్లకు మంచి సమయం వచ్చింది. ఇప్పుడు వారికి చేరేది వారి జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. నీ బెంగ మొత్తం తొలగిపోయి ఇన్నాళ్ళు అనుభవించిన వేదనకు బదులుగా ఎన్నో రెట్ల సంతోషాలు నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లల ఎదుగుదల నీలో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. అంతా శుభకరంగా నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. చక్కగా అన్నీ కుదిరాక దత్తక్షేత్రం సందర్శించండి. అన్నీ నువ్వు కోరుకున్న విధంగా జరుగుతాయి. ఇకపై ఎటువంటి భయం లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సంతోషంగా జీవితాంతం అందరూ ఉంటారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సాయి పిలుపు మన ఛానల్ పేరండి. సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందండి. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియో బాబాగారిది ఏది పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాబాగారి సందేశాన్ని అందరూ వినొచ్చు. వినడమే కాదు, ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికైతే మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నా సరే
నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఆ కామెంట్లన్నీ చదివి మీ పేర్లు చదివి ప్రేయర్ అనేది చేస్తాను నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. రేపు మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.